కురుమ పెద్దలకు కురుమ కులానికి శనార్థులు తెలియజేస్తున్నాను. సంతోషం యజ్ఞ మల్లేశం, చాలా సంతోషం. ఇంతకుముందే దసరా దీపావళి సమ్మేళనంలో మరి మీ యొక్క అమృతమైన వాక్యాలను వినడం జరిగింది. చాలా ఆనందం వేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులను పిలుచుకొని వారికి సన్మానం చేసి మరి చదువుతోటే కురుమలు అభివృద్ధి చెందుతారని చెప్పకనే చెప్పిన మా యజ్ఞ మల్లేశంకు వందనాలు తెలియజేస్తున్నాము. అంటే చదువుకు పెద్దపీట వేయాలి. ఈరోజు మరి ఆ గద్దెపైన కూర్చున్నటువంటి కురుమ రాజులకు మరి కురుమ కింగ్స్కు మరి సలాం చేసి మరి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇలా కర్ణాటక కంటే మరి తెలంగాణ గొప్పది అని, మేము గొప్పలం అనేది 100% కరెక్టు. యజ్ఞ మల్లేశం గారు చెప్పినట్లు మన తెలంగాణ కురుమలు కర్ణాటక కంటే బాగా మరి గొప్పవాళ్ళం అనే విషయాన్ని చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మనము మరి చైతన్యం విషయంలో మరి అక్కడ సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నారు. అక్కడ చాలామంది కురుమలు అక్కడ ఎమ్మెల్యేలు కావడం జరిగింది. మరి వాళ్ళు అక్కడ కురుమలను అడవులలో గొర్రెలు మేకలు కాస్తారు కాబట్టి మా కురుమలంతా ఎస్టీలు అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం జరిగింది. కనీసం మనం ఇక్కడ గొర్రెల కాపరి విషయంలో మన ఉనికికి కారణమైనటువంటి గొర్రెల కాపరిని మనము ఏ విధంగా కాపాడుకోవాలి, మన గొప్ప వృత్తిని ఏ విధంగా దాన్ని కాసేవారిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలనే విషయంలో మన దృష్టి సారించడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి పింఛన్ ఇస్తామా, వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తామా, మరి ఒక్కసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి యజ్ఞ మల్లేశం గారికి మరి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే మన కురుమల ఉనికికి కారణమైనటువంటి ఒగ్గు కథ కళాకారులను కూడా పరిగణలోకి తీసుకొని వారు వృత్తే పరమ దైవంగా భావించి మరి చదువుకు దూరమై మరి వాళ్ళు మన ఉనికి కోసం వారు ఒగ్గు కథ కళాకారులుగా మరి జీవితాన్నే త్యాగం చేస్తున్నటువంటిది మీరు గుర్తుంచుకొని వారికి కూడా మరి ఒగ్గు కథ కళాకారుడు అనే ఒక ఐడి కార్డా, లేకపోతే ఒక పింఛనా, లేకపోతే ఒక గౌరవ వేతనమా వచ్చే విధంగా మరి యజ్ఞ మల్లేశం గారు పదే గవర్నమెంట్కు రిప్రజెంటేషన్స్ పెట్టాలని చెప్పి మరి అడుగుతున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చదువుకున్న వారిని గౌరవించాలి. మరి చదువుకోవడం కోసం మనం అనేక సభలు పెట్టాలి, చైతన్యం చేయాలి. మరి ఈ చైతన్య సభలు పెట్టి కురుమలను చదువు వైపు అడుగులేస్తేనే మరి మనం అభివృద్ధి చెందుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లను గౌరవించుకున్నాం. ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అని మీరే అంటున్నారు. ఆ తల్లిదండ్రులకు మనం చేదోడు వాదోడుగా మరి సంఘం నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి సంఘం అంటేనే చైతన్యం, సంఘం అంటేనే సహాయం, సంఘం అంటేనే మరి సహాయం. కాబట్టి ఎంతో కొంత మీరు అంటున్నారు అక్కడ 10-15 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ తీసుకొని స్టార్ట్ చేద్దామని అంటున్నారు. ఇలా కోకాపేటలో మరి